లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. వారాహి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలి. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే ధన్పాల్. అంగన్వాడీల సమస్యల కోసం ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా, పరిష్కరించని యెడల పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. సమాధులను కూల్చివేసిన వారిపై చర్య తీసుకోవాలి. చేపూర్లో ఉద్రిక్తత పరిస్థితి, భారీగా మోహరించిన పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ సత్తా చాటాలి. కార్యకర్తల సమావేశంలో వక్తల పిలుపు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఐక్యం ఉండాలి. ఆత్మీయ సమ్మేళనం. వారాహి అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ప్రజలంతా సుఖశాంతులతో జీవనం గడపాలని మొక్కులు చెల్లించుకున్నారు. కోటగల్లి బంగారు మైసమ్మ ఆలయంలో గత 9 రోజులుగా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. చివరి రోజు వారాహి అమ్మవారి అభిషేకం, అర్చన, హారతి, పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చేతుల మీదుగా జరిపారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో కోటగల్లిలోని వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న చింతకాయల రాజేందర్ మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి ఆశీర్వాదం ఇందూరు నగర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అంతరెడ్డి దేవేందర్, ఆలయ కమిటీ కన్వీనర్ ధర్మపురి, కార్తిక్, హరీష్ రెడ్డి, సుగంధం, హరీష్, భాస్కర్, సతీష్, ఆనంద్, రాకేష్, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఈరోజు దేశవ్యాప్తంగా అనేక చోట్ల అమ్మవారిని నవరాత్రులలో అభిషేకాలు, పూజలు, పునస్కారాలు మరియు హోమం కోటగల్లిలోని బంగారు మైసమ్మ ప్రాంగణంలో గత సంవత్సరము మాదిరే ఈ సంవత్సరం కూడా రాజేందర్ స్వామి వారి ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యులు, కోటగల్లి సోదర సోదరిమణులు, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం. రోజు కూడా అంగరంగ వైభవంగా కోటగల్లిలో ఒక మాట చెప్పాలంటే రోజు కూడా గత 9 రోజుల నుంచి ఒక పండుగ. అమ్మవారి పొద్దున అభిషేకాలు, మళ్ళీ సాయంకాలము పూజలు మరియు హోమము. మా అక్క చెల్లెళ్ళకు రేపటి నుండి ఒక 2 రోజులు తోచదు గుడిగా. ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అన్నీ కూడా సమకూరుస్తాయి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మరి ఒక్కసారి చింతకాయల రాజేంద్ర స్వామి నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా ఏది కోరుకోకుండా సమాజ సేవనే లోక కళ్యాణము, అందరు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, సమాజం బాగుండాలనే సంకల్పంతో చేసిన ఈ నవరాత్రి కార్యక్రమాలు అద్భుతంగా ఈరోజు పూర్ణావతి కార్యక్రమం ముగింపబడ్డది. ఈరోజు పొద్దున అభిషేకంతో ప్రారంభమై పూర్ణావతి తర్వాత ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతూ ఉంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారి ఆశీర్వాదము, దాంతోపాటు కోటగల్లి వాసులు. ఎందుకంటే కోటగల్లి అంటేనే అమ్మవారికి, జగదంబ మాతకు ఒక అడ్డ. ఇటు బంగారు మైసమ్మ, అటు కోట మైసమ్మ. ప్రతి సంవత్సరం కూడా వారాహి నవరాత్రి ఉత్సవాలు
బోధన్ ఎమ్మెల్యే ఇంటి ముందు అంగన్వాడీలో ధర్నా చేపట్టారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించని యెడల పోరాటం తీవ్రతరం చేస్తామని జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద సిఐటియు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ నుండి ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ ఉద్యోగులను ఉద్దేశించి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం మూలంగా సెప్టెంబర్ నెలలో 24 రోజుల పాటు సమ్మె నిర్వహించడం జరిగిందన్నారు. ఆ సందర్భంగా ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ రెడ్డితో సహా అంగన్వాడీ శిబిరాల వద్దకు హాజరై న్యాయమైన అంగన్వాడీల డిమాండ్లను టీఆర్ఎస్ పార్టీ పరిష్కారం చేయని యెడల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి అంగన్వాడీ ఉద్యోగుల మద్దతు అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను చట్టం సరైనది కాదని కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన హామీని రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు ఆయాకు ₹1,00,000 ఇవ్వడంతో పాటు పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు 18 వేతనం చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని మెను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పెంచాలి. అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను అంగన్వాడీ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం అంగన్వాడీ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం. ప్రజలకు సేవ చేస్తున్నాము. మన కుటుంబానికి మనం సేవలు చేయట్లేదు. ప్రభుత్వానికి ప్రజలకే సేవ చేస్తున్నాం. కానీ మనకు మాత్రం రోడ్డు మీద వేసేసి 50 ఏళ్ళు ఇస్తాను మీరు వెళ్ళిపోండి అంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వము ఇట్లాంటి మొండి ప్రభుత్వము ఉంటే మాత్రము మన సిఐటిగో అంగన్వాడీ కార్యదర్శిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే గత రానున్న కాలంలో ఇంకా ఉద్రిక్తత చేసి ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని సమాధులను కూల్చివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. మా శ్మశాన వాటిక మాకు కావాలి అని మహిళలు కదిలి వచ్చారు. ఇంటికొక్కరిగా గ్రామస్తులు కదిలి వచ్చారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆర్డీఓ రావాలంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఊరు నడిమధ్యలో బైఠాయించి కూర్చుని గ్రామస్తులు ఆర్డీఓ రావాలు అంటూ డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి శ్మశాన వాటిక స్థలానికి కబ్జా చేశారంటూ గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో ఊర పండుగ ఉన్నందున వెళ్లే దారిని కబ్జా చేసి మొక్కజొన్న సాగు చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. వివాదాస్పద శ్మశాన వాటిక స్థలాన్ని ఏసీపీ బసవరెడ్డి పరిశీలించారు. శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రాజాగౌడ్ హామీ ఇచ్చారు. అధికారుల హామీ మేరకు మహిళలు శాంతించారు. పేరు గంగమని మా చేపూర్ గ్రామము. మేము అటు మండలికి పోతున్నాము, జిల్లాకు పోతున్నాము. ఎటు పోయినా పనులు అయితే 30 ఏళ్ళ నుంచి ఇదే వాదన జరుగుతున్నది. విజయ్కి మాకు ఊరి మీద మొత్తం ఇంటికి 2 ఉన్నాం సార్. అసలు దారి పోనిత్తలేడు, రానిత్తలేడు. బయలు తట్టుకొని పడుతున్నారు. నా భర్త వెళ్ళిపోయిండు, మా మామయ్య వెళ్ళిపోయిండు, మా పల్లీలు కూడా కూలగొట్టిండు. మేము సంవత్సరంకి ఒకసారి ఆడ పెట్టుకునేందుకు పెద్దలకు పెట్టుకునేందుకు కనీసం పోయి పెట్టుకునేందుకు స్థలం లేకుండా చేసిండు సార్. ఇది మాది మాకు కావాలని మేము కోరుతున్నాం సార్. ఎట్లన్నా చేసి మాది మాకు ఇప్పియాలని కోరుతున్నాం. అంటే మీ ఊరందరూ ఎందుకు కదిలొచ్చారు ఇక్కడికి? మా బొందలగడ్డ మాకు కావాలా 30 ఏళ్ళ నుంచి అని పోరాడుతున్నాం సార్. అంటే ఈ పరిష్కారం కాకపోతే ఎటువంటి చర్యలు? పరిష్కారం ఖచ్చితంగా కావాలా సార్. అతను ఒక్కడే ఈయన వాదిస్తున్నాడు మాది అని. స్థానిక ఎన్నికలలో కాషాయ జెండా ఎగురవేస్తేనే బీజేపీ పవర్ తెలుస్తోందని పేర్కొన్నారు. బీజేపీ పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలకు తెలుస్తుందని, బీజేపీ దమ్ము ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ కి తెలుస్తుందని అన్నారు. గ్రామాలలో వార్డు మెంబర్ దగ్గర నుండి నగరంలో మేయర్ వరకు అన్నింటినీ మనమే గెలవాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలో శ్రావ్య గార్డెన్లో దినేష్ కులాచారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ధర్మపురి అరవింద్, ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ఇందూరు గడ్డపై కాషాయ జెండా ఎగరవేసిన కార్యకర్తలకే ఈ విజయం దక్కుతుందని అన్నారు. ఎమ్మెల్యే గెలిచినం, ఎంపీ గెలిచినం, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా గెలిస్తేనే బీజేపీ పాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలకు తెలుస్తుందని, బీజేపీ దమ్ము ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ కి తెలుస్తోందని అన్నారు. గ్రామాలలో వార్డు మెంబర్ దగ్గర నుండి నగరంలో మేయర్ వరకు అన్నింటినీ మనమే గెలవాలన్నారు.
ప్రతి కార్యకర్త మరో యుద్ధానికి సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. నాయకులుగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని బీజేపీ కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని, అసెంబ్లీలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే దుష్ప్రచారం చేసి 6 గ్యారెంటీలతో 5 డిక్లరేషన్లతో 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తానని 200 రోజులు గడుస్తున్నా హామీలు నెరవేర్చకుండా దేవుళ్లపైన ఒట్లు పెడుతూ కాలయాపన చేస్తున్నాడని, వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ ప్రకటించి రైతన్నలను నిండా ముంచిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, రైతు కూలీలకు 12,000, వరి పంటకు బోనస్ 500, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, సోనియా జన్మదినం డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా రైతన్నుల ఉసురు పంచుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందపెట్టాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కొత్త స్థానిక సంస్థలో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ 23% నుండి 42% పెంచుతామన్న హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుందని, ఇప్పటి వరకు నియోజకవర్గాలకు ఇచ్చింది గాడిద గుడ్డని, తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, కొట్లాడుతామన్నారు. గ్యారంటీలు, డిక్లరేషన్లు, హామీలు అమలు చేసే వరకు విడిచిపెట్టమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పేడి రాకేష్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దొంగల చేతిలో పడకుండా కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కలవాలి ఇలా కొత్తగా వచ్చినాడు ఆడియో మాట్లాడుతూ టీఆర్ఎస్ దొంగలు తెచ్చి ఆడియో మంది బాధనే నిలబెట్టే. బాన్స్వాడ కాంగ్రెస్ లో ఐక్యత రాగం కనిపించింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం పేరిట కార్యకర్తలందరినీ ఒక చోట కలిసే సభ ఏర్పాటు చేశారు. ఆగ్రో సంస్థ చైర్మన్ గా నియమితులైన కాసుల బాలరాజును సన్మానించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించి బాన్స్వాడకు కాసుల బాలరాజు విచ్చేస్తున్న సందర్భంగా నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అభినందన సభకు మాజీ శాసన సభాపతి, బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు పోచారం భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని వారు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి పక్క మండలం నుండి ఇక్కడికి వచ్చారని, అలాంటి వారు ఏది చేసినా స్వలాభానికి చేసుకుంటారని, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజలకు, కార్యకర్తలతోనే మేలు జరుగుతుందని తెలిపారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 15న కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు రైతులకు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ నిలబెట్టుకుంటారని ఆయన తెలిపారు. పాత కొత్త కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోకుండా అందరం కలిసి ఏకతాటిపై పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కృషి చేస్తూ కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఏ ఒక్క నాయకుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చేయలేదు, కేసీఆర్ వచ్చినప్పుడు చేయలేదు. అవి తెలిసి మనకు అందరూ తెలిసినటువంటి కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం నాయకత్వాన్ని బలపరచాలి. అందుకే వచ్చాను నేను. వారి ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం బాగుపడాలి. మన కాన్ఫరెన్స్ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుందాం. గ్రామ గ్రామాల సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకుందాం మీ అందరి సహకారంతో. అటువంటి సందర్భంలో మీ అందరూ కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మీరు అనుమానం ఏ ఒక్కరు మా కొడుకు చెప్పినట్టుగా, భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా నేనుంటే అందుబాటులో భాస్కర్ రెడ్డి ఉంటాడు, బాలరాజు గారు ఉంటారు. ఏ సమయం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు ఇక్కడ సంకోచంగా మాకు మాట్లాడవచ్చు, తెలియజేయవచ్చు. తప్పనిసరిగా మనం ఇంకా బలపడదాం. కుటుంబం పెద్దగా అయిపోయింది. ఇంతకుముందు వాబాయ్ అన్నట్టుగా కాందాన్ బడగా పెద్ద పరివారం అయిపోయింది. మనది పెద్ద పరివారం అయినప్పుడు భారం కూడా ఉంటుంది, బరువు కూడా ఉంటుంది. బరువు మోసే శక్తి మాకు భగవంతుడు కలిగించాలి. మోస్తాం బరాబర్గా, అందరికి కలుపుకొని పోవాలి. ఇప్పుడు పాత కొత్త భేదం ఉండదు. ఇక పాత వారిని ముందు గ్రహించాలి, పాత వారిని ముందు గౌరవించాలి, కొత్త వారిని కూడా వారి వెంబడి తీసుకొని పోవాలి. ఈ పాత కొత్త సమ్మేళనంతో మంచి ఫలితాలు సాధిద్దాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది, మీరు మేము అనే మాట లేకుండా
ఓడిపోగానే బోరే ఆఫీసర్లు అప్పడానికి ఎల్లారెడ్డికి పోతుండే, కానీ ఎల్లారెడ్డిని అక్కడ రాణించే పరిస్థితి లేదు. కాబట్టి మరి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పి వాళ్ళకి ఎక్కువ పెద్దవి చేయకుండా ఇక కేల్ కథం దుకాన్ బంద్, ఇక మళ్ళీ ఇక దుకాణం పెడతాను చూస్తుండో, ఈ దుకాణాలు నడవవు. ఇక మొత్తం లోకల్, పక్కా లోకల్, లోకల్ అంటే పక్కా లోకల్. మేము ఏం చేసుకున్నా, మంచి చేసినా చెడు చేసినా స్థానికంగా ఉండే అటువంటి నాయకులకే లాభం అవుతుంది. కానీ వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ సులభం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంటే అక్కడ అమ్మాడు పోని సరుకు ఇవాళ ఇక్కడ అమ్ముతాడంటే ఆ సరుకు అమ్మడు సరుకు. కాబట్టి ఆ సరుకు మాకు అవసరం లేదు. ఇక ఖచ్చితంగా బోరి ఆఫీసర్లు అప్పటించి మళ్ళీ ఎక్కడికో పోవాల్సింది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారంటే ఇన్ఛార్జ్ అనేది ఏముండదు. ఇక నీకు ఇన్ఛార్జ్ అనేది ఏదైనా ఉంటే సీనన్న ఉంటాడు, నేనుంటా, మేము కలిసి పనిచేస్తాం. మీకోసం ఏ అవసరం వచ్చినా సరే సీనియర్లకు గౌరవం ఇచ్చే బాధ్యత మా అందరిపై ఉంది. మీ కాలుకు ముళ్ళు కోచుకున్నా తీసే బాధ్యత మా అందరి. కోరిన కోరికలు తీర్చే క్షేత్రంగా వెలుగొందుతోంది వేములవాడ తరహాలో మోతే గ్రామంలో వెలసిన శివలింగంని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రతి సోమవారం అన్నదానం నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సోమవారం మోతే గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సోమవారం జరిగే అన్నదానం కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పిడుగు సత్యం మాట్లాడుతూ అతి పురాతనమైన ఆలయాల్లో ఈ శివాలయం ఒకటి. ఇక్కడ కోనేరు, బద్దిపోచవ, దర్గా, నాగదేవత దేవాలయాలు ఉన్నాయి. శివరాత్రి పర్వదినాన ఇక్కడ 3 రోజులు జాతర ఉంటుంది. అలాగే ఉగాది రోజు శివునికి అభిషేకం, పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోతే గ్రామ అభివృద్ధి సభ్యులు సత్యం, కోమట్ల రాజు, రాజారెడ్డి, ముద్దుల చిన్నరాజన్న, గంగారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ గుడి దాదాపు అంటే కట్టే 65 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఊరు కలిసి మంచిగా పనులు చేసుకుంటా ఇవన్నీ ఎమ్మెల్యేలు అందరు రాసుకుంటా పోతున్నారు. మంచిగా నడిపిస్తున్నారు. ఊరు ముక్కిన వాళ్ళకు బొండలు ఇడిసబెట్టుడు, ఊరికి ఆమ్దాం మత్తు జమ చేసుకుంటా మంచి పేరు నడిపిస్తున్నారు. పెద్ద మనుషులు మంచిగా చూసుకుంటున్నారు. ఇక మళ్ళీ 1 సంవత్సరం నుంచి వీళ్ళు ఈ అన్నదానము చాలు చేసిండ్రు. వారం మంచిగా జరుగుతుంది. పబ్లిక్ మంచిగా వస్తున్నారు. దొంకంటి, పాలెం అన్ని ఊళ్ళో వస్తున్నారు. మోతాటి రెడ్డి, కోమట్ల రాజు, ముద్దుల చిన్నరాజు అన్న, ఇంకొక 3-4 కమిటీ ఉన్నారు. దీనికి ఒక 5 ఏళ్ల సంది సత్రం చాలు చేద్దాం అనుకుంటే వీలు కాలేదు. 1 సంవత్సరంన్నర కింద చాలా అయింది. దాతలు మంచిగా వస్తున్నారు. వారము దాతలు 6,000 ఇస్తే అన్ని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నాం. వెరైటీ కూరలు, ఒకనాడు పప్పు, ఒకనాడు సాంబారు, ఒకనాడు ఇది. ఈ కోనేరు మాత్రం మా చిరంజీవి సారు మంచిగా పనిచేసి కట్టించిండు. మొత్తం సిమెంట్ తనని ఇచ్చిండు. ఇంకేదాన్ని ఇస్తా అన్నాడు. తను అడుగుతలే మేము ఏ తక్కువ పడ్డా కానీ నేను ఇస్తా అంటాను చెప్పిండు. అందరూ దాతలు మంచిగా వస్తున్నారు. మంచిగా ఈ పని చేస్తున్నారు. ఓలే కానీ ఇట్లా ఇదైతే లేదు. మంచిగా లైన్లో వచ్చి నిలబడి తినుకుంటా పోతున్నారు, మొక్కుకుంటా పోతున్నారు. మొక్కిన వాళ్ళకు మంచిగా రాయసుడు మంచిగా పని చేస్తున్నది. అందరూ వస్తున్నారు. పేర్లు రాపించుకుంటున్నారు ముందే, 1 నెల ముందు. నేను పెడతాను అందరూ మంచిగా. అక్కడ ఉన్నట్లు ఆడ గుడి ఉంటుంది. దూరం కొంత కోనేరు, మొక్కులు సుఖ ఇంటికెళ్ళి సుఖ తీపించుకుంటారు అందరూ. శివరాత్రి నాడు 3 వద్దులు ఉంటుంది. సామ్నంలో సోమవారం మంచిగా వచ్చి గుట్ట మీదకి వస్తారు అందరూ. మోర్తాడు, ఒడ్డి ఇవన్నీ ఊరోళ్ళు వచ్చి ఉగాదికి వస్తారు, సామ్నంలో వస్తారు. అన్నీ మంచిగా చేసుకుంటారు. ఇంటికెళ్ళి సుఖ తీసుకుంటారు. కంకలు ఇచ్చి పెడతారు. ఒక్కొక్క కంక 2 కంకలు 2 కంకలు మొక్కి ఇవన్నీ ఇచ్చి పెట్టుకుంటా మంచిగా దేవుని మొక్కుకుంటా పోతారు. అన్ని సలవతలు, నీళ్ళ సలవతలు మంచిగా ఉన్నాయి. అన్ని దాతలు మంచిగా చేస్తున్నారు. కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఉపవాసం ఉండి వచ్చి మంచిగా తానాలు చేసి వండుకుంటారు. నైవేద్యం ఎక్కించుకుంటారు. చీర వండుకుంటారు. బెల్లబు వండుకుంటారు. అన్ని మొక్కులు ఒక్కొక్క
తల్వేద గ్రామానికి చెందిన వ్యక్తిపై దాడి చేసి వ్యవసాయ బోరుబావిలో రాళ్లు వేసి అక్రమంగా దాడి చేశారని ఎంఆర్పీఎస్ ఆరోపించింది. పోలీసుల నిర్లక్ష్యం వల్ల దాడి చేయించిన వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తల్వేద గ్రామానికి చెందిన బొమ్మెన పెద్దనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిపి కార్యాలయం వైపు ఎంఆర్పీఎస్ నాయకులు వెళ్లగా వారిని ఎన్టీఆర్ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్ సంఘానికి చెందిన 5 ప్రతినిధులు సిపిని కలిసే అవకాశం కల్పించారు. దళితుడైన పెద్దనపై అగ్రవర్ణ వ్యక్తి దాడి చేసిన అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని, కొందరిని అరెస్టు చేసి అసలు సూత్రధారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ నాయకుడు ఆరోపించారు. దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 10 రోజుల నుంచి తల్వేద గ్రామంలో ఈ యొక్క పెద్దన్న పైన దాడులు చేసి ఇవరకు వెలికిలోకి రాలేదు. అదే ఒక రెడ్డి వర్గానికి అయితే ఈ తొందరగా మరి వాళ్ళను ఎన్కౌంటర్లు చేస్తారు. వాళ్ళకి ఏమున్నా కానీ చట్టాలను వాళ్ళ చుట్టాలు లెక్క మలుపుతారు. ఇలా ఒక దళితునికి అన్యాయం జరిగితే మరి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది. మరి ఇటువంటి మరి పెద్దన్నను మరి ఒక 9 బొక్కలు ఇరగొట్టి వెన్నుపూస ఇరగొట్టి ఇలా మంచాన పడేసినా కానీ వారిపై అట్రాసిటీ కేసు మామూలు వ్యక్తుల పైన మరి ఆ రెడ్డి మరి సారెడ్డి పైన ఎందుకు కేసు నమోదు చేసలేదు? మాకు ప్రాణహాని ఉన్నది. గత ఏడాది కిందనే దరఖాస్తు ఇచ్చినా కానీ అది ఉచితార్థంగా ఒక చెత్త కుప్పలో పడేసినట్టు చేసిరు. ఇలా ఎస్సీలకు రక్షణ లేకుండా పోతుంది. మరి ఇలా ఎస్సీలకు మేము అండగా ఉంటున్నాము, అధికారం అంతా మీకే ఉందని చెప్పుకుంటా మమ్మల్ని అంతా ఇలా కించపరుస్తున్నారు. ఇలా ఏది అందరు సమాన హక్కు ఏది? ఇలా మాకందరికీ మా ఎస్సీలను అనగదొక్కుతున్న వారి వెంటనే వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కటకల వెనకాల ఇలా వేసేదాకా మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపడతాము. ఇది మాకు మరి వెంటనే దీన్ని స్పందించి మరి ఏసీపీ గారిని కలవడం జరుగుతుంది. జిల్లా నందిపేట మండల్ తల్వేద గ్రామంలోనే మొన్న 10 రోజుల కింద బొమ్మన్ పెద్దన్నను పొలంలోకి పిలిచి మరి పని చేస్తున్న బొమ్మన్ దేవన్నను పొలంలోకి పిలిచి అకారణంగా దాడి చేసి తన పక్క ఎముకలు మరి ఎన్నుపూసలు విరగొట్టి బురదలో వేసి తొక్కి ఇంకా నువ్వు బతుకున్నావురా అని చెప్పి తీసి ఒడ్డున పడేసి పోలీసులకు ఇన్ఫామ్ ఇచ్చినా కానీ వచ్చిన పోలీసులు కూడా 108కు ఫోన్ చేసి తనని 108లో వేసుకున్నా కానీ ముసలి లంజగొడుకాను యాక్షన్ చేస్తున్నారని మన కానిస్టేబుల్ రక్షణగా వచ్చిన వాళ్ళే ఆయనకు భక్షగా మారిండ్రు. అంటే వీళ్ళు కూడా పెద్ద మనిషిని తిట్టి ఆ అంబులెన్స్లో వేసుకొని నిజామాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది ఏమని, తనకు 9 పక్క బొక్కలు ఇరిగినాయి, 2 డిస్కోలు పోయినాయని. మరి దీని వెనకాల ఉన్న ఔల్దాపూర్ సాయిరెడ్డి అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఈ పెద్దన్నకు న్యాయం చేయాలి. తనకు ధ్వంసం చేసిన 2 బోర్లను మళ్ళీ కొత్త బోర్లు వేయించి ఇవ్వాలి. అక్కడ భూమిలో రోడ్డు ఏదైతే ఉందో మరి ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చినాం, అది సర్వే చేసి మరి ఎవరికి ఉంది భూమి, ఏ రోడ్లో ఎక్కడ ఎందులోకి వెళ్ళే రోడ్ వెళ్తుందో అని అది సర్వే చేసి తీసి వాళ్ళకు న్యాయం జరిపించాలి. అది న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. న్యాయం ఒకవేళ జరగకపోతే రేపు ఎల్లుండి ఖబర్దార్ కులగజ్జి మూర్ఖులారా, మీ కులగజ్జి పిచ్చి వీడేంత వరకు చలో తల్వేద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు, డిఆర్డీఓ సాయగౌడ్, డిపిఓ చక్రవర్తుల తరుణ్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డిలకు వినవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుండి ఎన్నో ఆశలతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చినా తిరిగి సంబంధిత శాఖ అధికారులకు అర్జీ ఇచ్చి పరిష్కారం చేయమనడంతో మళ్లీ అవి కాస్త మొదటికి వస్తున్నాయని పలువురు వాపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులను స్వీకరించారు. అందులో కొన్ని పొరపాట్ల వల్ల అసలైన వారికి లబ్ధి చేరకుండా పోతుందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో గతంలో సమర్పించిన దరఖాస్తు పత్రంతో సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.
అల్పదాయ వర్గాల వారికి ప్రభుత్వం అందించాలనే సంకల్పంతో 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి, 500కి సిలిండర్, 200 లోపు విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లు అమలు చేస్తుంది. కానీ అర్హులైన వారికి జీరో బిల్లు రావడం లేదని ప్రజలు వాపోయారు. దీంతో అర్హులై ఉండి ప్రభుత్వ పథకాన్ని పొందలేని వారి కోసం గతంలో సమర్పించిన పత్రంలో తప్పులు దొర్లితే వాటిని సరిచేసి లబ్ధి చేకూర్చే పనిలో నిమగ్నమైంది. నగరంలోని 4 జోన్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. లబ్ధి పొందని వారు ఈ కేంద్రాలకు చేరుకొని దరఖాస్తు పత్రాలను అందజేస్తున్నారు. నగరంలో జరుగుతున్న ఈ ప్రక్రియని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని, న్యాయమైన రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. 40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ప్రజలకి సేవలందించి జీవిత చరమాంకంలోనున్న పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వానికి తగదని రిటైర్డ్ డిఆర్ఓ మహేష్ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పాత కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్లో జరిగిన ధర్నా శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రారంభించారు. రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జ్లను ధరించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షనర్ల జేఏసీ నాయకులు ఎల్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పలుసార్లు ప్రభుత్వానికి అధికారులకు విన్నవించుకున్న ఫలితం రాని కారణంగా విసిగి వేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, నగదు రహిత వైద్యం ఎండమావిగా మారిందని ఆయన అన్నారు. డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు శాంతన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాకపోవటం శోచనీయమని ఆయన అన్నారు. 398 రూపాయల వేతనంపై పనిచేసిన స్పెషల్ టీచర్లకు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నామని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని జేఏసీ నాయకులు ముత్తారం నరసింహస్వామి డిమాండ్ చేశారు. మార్కెటింగ్ శాఖలో రిటైర్ అయిన ఉద్యోగులకు నెల నెలా పెన్షన్ అందటం లేదని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు నోచుకోలేదని మార్కెటింగ్ నాయకులు రాజేందర్ అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు, హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏవి కూడా అమలు జరగటం లేదు. ఇంకా పైపెచ్చుగా పెన్షనర్లు అంటే నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఇవాళ నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్క ఆసుపత్రిలో కూడా పెన్షనర్లు వెళ్ళినట్లయితే డబ్బులు కట్టంతే అడ్మిషన్ దొరకటం లేదు. అదేవిధంగా వెల్నెస్ సెంటర్లు పెట్టారు, దానిలో డాక్టర్లు లేరు. అనేక రకాలైనటువంటి సమస్యలతో ఆ వెల్నెస్ సెంటర్ కూడా ఈరోజు నడుస్తూ ఉంది. మాకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ నెలలో మరొక డిఏ వచ్చేది ఉంది. మొత్తం 5 డిఏలు పెండింగ్ ఉన్నట్టు. ఈ 5 డిఏల పెండింగు, అదేవిధంగా పిఆర్సీ అనేది ఏదైతే ఉందో 5%తో గత సంవత్సరం ఇచ్చారు. దాన్ని 30% ఇవ్వాలని చెప్పేసి మేము జేఏసీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ సమస్యలన్నీ కూడా న్యాయమైనవి, తప్పక పరిష్కారం చేస్తారని కూడా హామీ ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే 8 నెలల పరిపాలనలో కూడా పెన్షనర్ల గురించి పట్టించుకోవటం లేదు. వారి న్యాయమైనటువంటి సమస్యల్ని వినడానికి కూడా ఆయనకి టైం లేదు. ఇవాళ మార్కెటింగ్ కమిటీలో పనిచేసేటటువంటి రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులకి నెల పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈహెచ్ఎస్ స్కీముని ఇవాళ ఆ మార్కెటింగ్లో కావచ్చు, లేకపోతే లైబ్రరీ వాళ్ళకి అమలు చేయడం లేదు. 40 సంవత్సరాల పాటు ఇవాళ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసినటువంటి ఈ ఉద్యోగులకి రిటైర్డ్ అయిన తర్వాత ఈ విధంగా మరి వేధించడం అనేది ప్రభుత్వానికి తగదు. మరి తక్షణమే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం ముందుకు రావాలని, ఒకవేళ ఆ విధంగా ప్రభుత్వం ముందుకు రాకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పి శాంతన్ డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని పెన్షనర్ల సంఘం చేపట్టినటువంటి ఈరోజు ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తీయడానికి రావడం జరిగింది. వాస్తవానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు గడిచిపోయింది. ఎందుకంటే కొత్తగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము సమస్యలు పరిష్కరిస్తారని, పెండింగ్ సమస్యలు
పరిష్కరిస్తాయని ఆలోచనలో భాగంగా వేచి చూచే ధోరణిలో ఈ 5-6 నెలలు ఆగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కదిలి ఈ సమస్యల పరిష్కారానికి పెన్షన్ల జేఏసీని పిలిచి తీవ్రమైన జటిలమైన సమస్యల్ని దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈరోజు ఉన్నటువంటి సమస్యలు చూసినట్టయితే ఈహెచ్ఎస్ హెల్త్ కేర్ స్కీమ్ సంబంధించి దానికి సంబంధించినటువంటి పరిమితి లేకుండా పంటల్లో విచక్షణ రహితంగా వాడే రసాయన ఎరువుల ద్వారా అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండించే ఉత్తమ రైతులు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశ నుండే సేంద్రియ పద్ధతుల ద్వారా పంటల సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఎంతైనా అవసరమని వారు అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక పరిపుష్టికి రైతన్నల జీవనాధారమని జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత కరటూరి పాపారావు అన్నారు. సోమవారం ఇడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాడి పంటల తీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాల్య దశ నుండి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యవసాయంలో సేంద్రియ పద్ధతుల ద్వారా వరి పంట పండిస్తే ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఉంటాయన్నారు. సాంకేతిక పద్ధతుల ద్వారా సేంద్రియ వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు వస్తాయన్నారు. ఎరువులను అధికంగా వాడటంతో ఆహారంలో కల్తీ ఏర్పడి జబ్బులు వస్తున్నాయన్నారు. అనంతరం అమూల్ డైరీ సంస్థ విశ్రాంత ఉద్యోగి వివేకానందరెడ్డి మాట్లాడుతూ పాలలో కల్తీ లేకుండా చూడాలని, పాల వినియోగం ఇంట్లో భాగమైనందున కల్తీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, జైతాపూర్ సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణ చౌదరి, నాయకులు ఎల్లయ్య యాదవ్, గురుకుల పాఠశాల విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఏమైంది, ఈ పంటలకు క్రిములు, కీటకాలు వీటి ద్వారా రోగాలు వచ్చేటి అన్నట్టు. దాని ద్వారా కూడా ఉత్పత్తి తగ్గేది. దానికోసం ఏమన్నారు, మళ్ళీ దానికోసం క్రిమి నాశకాలు ఇవన్నీ మొదలుపెట్టి అవన్నీ తర్వాత మళ్ళీ దానికి ఎరువులు వేయాలా, ఇంత దానికి ఎరువులు వేసి దాన్ని డబల్ చేస్తుంది అన్నట్టు. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఇండియాలో మనకు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా. అన్ని నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. దీని ద్వారానే, ఇది కావాలని చేయలేదు, కానీ అది చేసి తర్వాత ఏమైందంటే అంతకుముందు ఎరువులు దేంతో వాడేటోళ్ళు ఆవులు, గేదెలు, దీని ద్వారా అయ్యేది. ఇప్పుడు అది కాకుండా అది తగ్గించేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇది ఉత్పత్తి ఎక్కువ కావాలి కదా, దీంతో అంతే పండుద్ది. ఇప్పుడు ఈసారి గారి దగ్గర దాంట్లో అక్కడ ఒకటే. అంగన్వాడీ సమస్యలపై అర్బన్ ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన తెలిపారు. సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ధన్పాల్ అసెంబ్లీలో సమస్యను లేవనెత్తుతాను అని హామీ ఇచ్చారు. నిజామాబాద్ గాంధీ చౌక్ నుండి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న అంగన్వాడీల ధర్నా నిరంతరం సమస్యలపైన సిఐటియు పోరాడుతుందన్నారు. అంగన్వాడీ సమస్యలపైన జూలై 24 నుండి జరుగుతున్న అసెంబ్లీలో నేను లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీ ముందు మీ సమస్యలపై ధర్నా చేస్తాను అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను 65 సంవత్సరాలు పూర్తయిన వారికి అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ ఇంటికి పంపుతూ ఇచ్చిన జీవో 10ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో వెలసిన శివలింగంతో పాటు నందీశ్వర విగ్రహాలకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాలు బయల్పడిన విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల ప్రజలు శివలింగాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం 17వ వారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువు ప్రాంతం సమీపంలో శివరాత్రి రోజున వెలసిన శివలింగం, నందీశ్వర విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి పర్వదినాన 2 విగ్రహాలు బయలుపడడంతో ఆనాటి నుండి భక్తులు పూజలు నిర్వహించేందుకు తరలి వస్తున్నారు.
ప్రతి సోమవారం గ్రామస్తుల సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. జానకంపేట గ్రామ ప్రజలే కాక ఇతర గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారి విగ్రహాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శివలింగంతో పాటు నందీశ్వర విగ్రహాలకు గ్రామస్తులు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు ప్రతి సోమవారం రాత్రి సమయంలో భజన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన విగ్రహ స్వరూపాలు బయటపడడం ఎంతో ఆనందంగా ఉందని, శివ కటాక్షంతో గ్రామ ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని పరమశివుణ్ణి వేడుకుంటున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ప్రస్తుతం బయటపడిన విగ్రహాలకు వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉండే ఆస్కారం ఉందని, తిరిగి విగ్రహాలకు పూర్వ వైభవం సంతరించుకునే విధంగా గ్రామస్తులు ఏకతాటిపై నిలబడి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి సోమవారం తాము సైతం విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించడానికి జానకంపేటకు రావడం జరుగుతుందని భక్తులు తెలిపారు. కాగా వర్షాకాలం దృష్ట్యా వర్షాలు కురిస్తే అన్నప్రసాదం స్వీకరించే క్రమంలో భక్తులకు ఇబ్బంది ఏర్పడనుందని, కావున విగ్రహాలు వెలసిన ప్రదేశంలో భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు నిర్మాణం చేపడితే బాగుంటుందని పలువురు భక్తులు ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులకు సూచించారు. సత్వరమే జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి చట్టరీత్యా ముందుకు వెళ్తామని కమిటీ సభ్యులు తెలిపారు. అది నిజామాబాద్ సాయినగర్ రేణుకనగర్ 1. మేము ఇక్కడికి ఎలిసిడ్ అని తెలియగానే శివరాత్రి రోజు ఎలిసిడ్ అంట, మాకు ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి వచ్చినాము. మంచి పూజలు బ్రహ్మాండంగా ఇదవుతున్నాయి, అన్నదానాలు జరుగుతున్నాయి, చేసేవాళ్ళు కూడా బాగా సేవ చేసుకుంటున్నారు. భక్తుల రద్దీ కూడా పెరిగిపోయింది. రోజు రోజుకు ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాము. సహకరించే దాతలు ఎవరన్నా ఉంటే ముందుకు రాగలరు. ఓం నమ శివాయ. ఇప్పుడు ఆలయం కట్టడానికి అంత భక్తులంతా నిర్ణయం చేసుకున్నారు కమిటీ తరఫు నుండి. సహకరించే వాళ్ళు భక్తి తరఫుతోటి మంచి అనుకూలని పనులైన వాళ్ళు అయినట్టుగా స్వామికి గుడికి ముందుకయ్యి గుడి నిర్మాణం కట్టవలసిందిగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సునీల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ప్రభుత్వం విఫలం చెందిందని ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. 2-3 అమలు చేసి మిగతా వాటిని మర్చిపోయారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామన్నారు. అనంతరం ఎన్సీపీ జిల్లా కమిటీగా నియమితులు అయిన వారికి నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గము నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం విఠల్ గారి అధ్యక్షతన, అదేవిధంగా జాతీయ హైకమాండ్ ఆదేశానుసారం నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అజిత్ పవార్ గారి యొక్క ఆదేశంతో, అదేవిధంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ గారి యొక్క ఆదేశంతో, మరియు నేషనల్ జనరల్ సెక్రటరీ ఎస్ఆర్ కోహ్లీ గారు, అదేవిధంగా బ్రిజ్ మోహన్ గారు, అదేవిధంగా మరియు మా విద్యార్థి సంఘం నాయకుడు సన్నీ మాన్కర్ గారి యొక్క ఆదేశంతో మరియు ధీరజ్ శర్మ గారి యొక్క ఆదేశంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉండి ప్రతి పక్షము ప్రజల పక్షం ఉండి, ప్రతి సమయము ప్రజల పక్షం ఉండి ప్రజా సమస్యల మీద ఇలా ముందుకెళ్తానికి మరియు ప్రభుత్వము ఎన్నికల ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా మరి అప్పుడు ఎన్నికల హామీలో 6 గ్యారెంటీలు అనుకుంటా, అందులో 1-2 కూడా ఇప్పుడు కంప్లీట్ కాలేదు. మరియు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుక్కోవడము, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం కాక ప్రజాపాలన మీద దృష్టి పెట్టని నేను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి, ఎన్నికల సమయంలో మా ఒక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ 6 గ్యారెంటీ ఏదైతే ఉన్నదో, 1 గృహజ్యోతి, అదేవిధంగా మరి అందరికీ మరి ఇల్లు కట్టిస్తా అని, అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చినావు అది వెంటనే నెరవేర్చు. కానీ నువ్వు వృధా సమయం చేసుకుంటా వేరే పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కుంటా, పార్టీ ఎమ్మెల్యేలను చేర్పించుకుంటా సమయం వృధా చేయకు. ఆకులని రాలిపోయినా మళ్ళా చిగురుస్తాయి. మళ్ళా వేరే పార్టీలు పుట్టుకుండా కాకుండా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో జిల్లా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ జాదవ్ గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్లో పార్టీ ముఖ్య కార్యకర్తలు
వారి యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో మన పార్టీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం చేర్చే విధంగా ఒక్కొక్క కార్యకర్తల్ని ఒక సైనికుల లెక్క తయారు చేయడం, మరియు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా వారిపై ఒత్తిడి తేవడం, ఇవి ఈరోజు మన సమావేశం యొక్క ముఖ్యమైన ఏజెండాగా మేము ఈరోజు పెట్టుకున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. ప్రతి నెల జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం యొక్క జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దమ్ము కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా సమస్యలను తొందరగా వారి యొక్క సమస్యలు తీర్చి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క జిల్లా యొక్క ముఖ్య సమావేశానికి రాష్ట్రం నుండి మన రాష్ట్ర అధ్యక్షులు సునీల్ యాదవ్ గారు, మరియు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ బసరుల్లా గారు, మరియు మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ పాషా గారు, మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోపాల్ గారు, మరి నా తోటి మిత్రులు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వారాహి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలి. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే ధన్పాల్. అంగన్వాడీల సమస్యల కోసం ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా. పరిష్కరించని యెడల పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. సమాధులను కూల్చివేసిన వారిపై చర్య తీసుకోవాలి. చేపూర్లో ఉద్రిక్తత పరిస్థితి. భారీగా మోహరించిన పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ సత్తా చాటాలి. కార్యకర్తల సమావేశంలో వక్తల పిలుపు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఐక్యం ఉండాలి. ఆత్మీయ సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.